చూస్తున్నాం విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పనిచేస్తున్నాడు. అంతేకాక 20 మందితో గ్రూప్ ఏర్పాటు చేశాడు సిరాజ్. పంజాబ్, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు సిరాజ్ స్కెచ్ వేశాడు. మరోవైపు విజయనగరం నుంచి ఆపరేషన్కి ప్లాన్ చేశాడు. సిరాజ్కు పలువురు సౌదీ వాసులతో పరిచయాలున్నాయి. సౌదీ నుంచి నిధులు వస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పనిచేస్తున్నాడు. అంతేకాక 20 మందితో గ్రూప్ ఏర్పాటు చేశాడు సిరాజ్. పంజాబ్, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు సిరాజ్ స్కెచ్ వేశాడు. మరోవైపు విజయనగరం నుంచి ఆపరేషన్కి ప్లాన్ చేశాడు. సిరాజ్కు పలువురు సౌదీ వాసులతో పరిచయాలున్నాయి. సౌదీ నుంచి నిధులు వస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఈ ఉగ్ర కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు అయినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఎంతవరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో అది ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా కేంద్రంగా ఇటువంటి పేలుళ్ళకి ఈ దారితీసిన సంఘటనలు అయితే ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం చేస్తుంటే ఉగ్ర మూలాలపైన ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు నిన్న విజయనగరం చేరుకుని విచారణ కూడా చేపట్టారు. అదే రకంగా మనం చూసుకుంటే రెండో రోజు కూడా ఎన్ఐఏ అధికారులు గోప్యంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా చూసుకున్నట్టే కొన్ని సంచలన విషయాలు బయటపడినట్టు అయితే మనకు తెలుస్తుంది. ఈ విషయాల్లో ఏంటంటే మనం చెప్పుకున్నదైతే పూర్తిగా ఇక్కడ ఈ ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఈ సిరాజ్ అన్న వ్యక్తి ఇక్కడ విజయనగరం కేంద్రంగానే పూర్తి స్థాయిలోని పేలులకు కుట్రలకు పడినట్టు ఇతనికి పలు రాష్ట్రాల నుంచి కూడా పలు సహకారం అందుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ సిరాజ్ తల్లిదండ్రులు, సిరాజ్ కుటుంబ సభ్యులు, సిరాజ్ స్నేహితులు ఇలాగా ఇక్కడ ఈ సిరాజ్ ఎవరు అన్న నేపథ్యం అయితే ఒక్కసారిగా విజయనగరం అంతా ఆలోచిస్తుంది. అయితే ఈ వ్యక్తిని ప్రస్తుతం ఎన్ఐఏ పోలీసులు కానీ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ కూపిలాగిన ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంచలన నిజాలు ఎలాగైతే ఏం చేస్తున్నారంటే సౌదీ నుంచి కూడా ఇతనికి ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారం అందుతుందని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ సిరాజ్ అన్న వ్యక్తి విజయనగరం కేంద్రంగా కుట్రలకి పలు ప్రాంతాల్లో పేలుళ్ళకి భాగస్వామ్యం అని చెప్పేసి దీంతో పాటు సమీర్ అనే వ్యక్తి కూడా హైదరాబాద్ చెందిన సమీర్ తో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి పోలీసులు వేసి అరెస్ట్ చేశారు. అయితే దీని ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో వీళ్ళతో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తు కూడా గోప్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వీళ్ళకి సంబంధించి పలు మంది ఉన్నారా ఏంటో వెలుగులోకి వస్తే గబుక్కుని వాళ్ళు అప్రమత్తం అవుతారన్న నేపథ్యంలోనైతే చూస్తున్నారు. అంటే ఇంకే విచారకరమైన విషయం అంటే మానవ బాంబుల తయారీ ప్రయత్నంలో కూడా వీళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళతో పాటు ఒక 20 మంది యువకులతో ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి అదే విధంగా పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లోనూ వెళ్ళి ఒక గ్రూప్ గా చేసి మానవ బాంబుగా తయారు చేసి కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మనం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలా జరిగిన నేపథ్యంలో దీని మీద ఇప్పటికే మన ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఉగ్రమూలాలు ఎక్కడ ఉన్నాయి, ఉగ్రమూలాలు ఎలా ఉన్నాయి, ఏమైనది ఈ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆ మూలాల్లోకి వెళ్ళి వాళ్ళని పెకిలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా విజయనగరం జిల్లా లాంటి జిల్లాలోని విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళకి ఒకటి వేలతో కూడా
కూల్చివేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తే విజయనగరం జిల్లా అంతా అల్లకల్లోలంగా ఉంది. అయితే ఎక్కడ ఏం జరుగుతుంది, ఇదే ఒక్కలే ఉన్నారా, ఇటువంటి సిరాజులు ఇంకెంతమంది ఉన్నారు, ఈ సిరాజుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఈ సిరాజ్ తండ్రి సోదరుడు కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్న నేపథ్యం మనం చూస్తుంటే ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గత 6 నెలలుగా ఈ సిరాజ్ మీద అయితే పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తిగా దర్యాప్తు చేసే పట్టుకున్నారు. పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి కూడా పట్టుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అది ఈ నేపథ్యంలో ఇప్పటికీ 2వ రోజు కూడా ఎన్ఐఏ బృందాలు అయితే విజయనగరం వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ తనిఖీల్లోని వాళ్ళ బంధువులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.